ఆంధ్ర కింగ్ తోపు అన్న. ఇప్పుడే సినిమా వచ్చినా రామ్ పోతిన నేను కమ్ బ్యాక్ మూవీ చాలా చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో అన్న సినిమా మొత్తం. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా అన్న అండ్ రామ్ అన్న హీరోయిన్ ఇద్దరి కెమిస్ట్రీ చాలా చాలా బాగుందన్న. క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మనం ప్రతి సినిమాకి రచ్చర్ చేస్తాం అన్న. ఫ్యాన్ బాయ్ ఒక హీరో కోసం అతని లవర్ని మర్చిపోతే డబ్బుని మర్చిపోతారు. అలా ఇలాంటి స్టోరీ ఆ మహేష్ బాబు గారు డైరెక్టర్ గారు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మా రామ్ని ఎలా చూపించాలి అలా చూపించారు. అండ్ మెయిన్గా మన ఉపేందర్ గారు రియల్ స్టార్ ఉపేందర్ ఇస్ బ్యాక్. ఈ సినిమాలో మాత్రం వాళ్ళ క్లైమాక్స్ మాత్రం అన్న ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరో కలిస్తే ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంటుందో అలా ఉంది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక మంచి మాస్ ఎమోషన్ ఉంది అన్న సినిమాలో. నాకే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ ఒక రామ్ అనేది సినిమా తీస్తే ఇలా కూడా ఉంటుందా అంటే నాకే చాలా బాగా నచ్చింది అన్న. చాలా రోజుల తర్వాత రామ్ అన్నని ఇలా చూడడం హ్యాపీగా ఉంది. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న చాలా బాగుంది. మధ్యలో బాండ్ని చూపించారు కదా, నాకు అదే ఎక్కువ నచ్చింది హీరో హీరోయిన్ స్టోరీ కన్నా కూడా. ఓవరాల్ గా బాగుంది. బాగుంది బాగుంది. ఉపేంద్ర గారు అంటే చాలా మంది వేరే స్టార్స్ తో చేయొచ్చు అనుకున్నారు కదా, బట్ ఉపేంద్ర గారిని తీసుకోవడం కరెక్ట్ జస్టిఫికేషన్. యాక్చువల్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన రోల్ కానీ చాలా జస్టిఫై చేసినట్టు నాకు అనిపించింది. ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? బాగుంది. రావు రమేష్ గారు కూడా నార్మల్గా ఎప్పుడు ద బెస్ట్ ఇస్తారు కాబట్టి సేమ్ అలానే ఇచ్చారు. నాకు యాక్చువల్లీ రామ్ గారు బాగున్నారు. ఆబ్వియస్లీ రామ్ పోతినేని ఈజ్ ఫేమస్, లైక్ హీఈస్ ఏ ప్లే బాయ్, చాక్లెట్ బాయ్ ఫర్ గర్ల్స్ కాబట్టి అమ్మాయిలకైతే నచ్చుతారు ఈ లుక్లో ఫర్ షూర్. బాగానే ఉంది, బాగానే స్క్రీన్ ప్లే, సినిమా స్టోరీ అంతా బాగుంది. సో రామ్కి ఇది హిట్ అనుకోవచ్చా? హిట్ ఇది బాగుంది, బాగుంది, ఇన్స్పైరింగ్. అంటే ఏం నచ్చింది మీకు ఈ సినిమాలో? అంటే మూవీలో లైక్ వీ షుడ్ నాట్ గివ్ అప్, ఏ ఏజ్ అయినా మనం ఏదైనా చేయొచ్చు అని ఒక మెసేజ్ ఇస్తుంది అనమాట. సాక్రిఫైస్ గురించి అదంతా చెప్తే మాత్రం అసలు ప్రతి ఒక్క ఆడియన్ ఈ మూవీ చూడాలి. అసలు అంత బాగుంది మూవీ అయితే. అసలు మన రామ్ పోతినేని గారు ఇలాంటి మూవీ ఒప్పుకుంటారని అంత స్టార్ డమ్ ఉండి నేను అనుకోలేదు. ఒక చిన్న హీరో తీయాల్సిన ఫిల్మ్ కానీ అంత పెద్ద హీరో తీసాడంటే ఇది అతని కెరియర్లో మిగిలిపోయే ఒక సినిమా అనమాట. హీరోస్ కూడా మెసేజ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఫైరసీలు అవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి అసలు హీరో ఎన్ని ఇబ్బందులు పడతాడు అసలు డబ్బు విషయంలో, ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి అవన్నీ చూపెట్టాడు అనమాట. ఈ సినిమా చూసింది అది ఒకటే నాకు అనిపించింది, అసలు హీరో అంటే దేవుడు అని అనిపించింది. మాత్రం చాలా చాలా బాగా చూపెట్టారు. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కాదండి, అసలు వంక పెట్టడానికి ఎటువంటి అసలు పాట లేదు. అసలు ఉపేంద్ర లేకపోతే సినిమాయే లేదు అన్నట్లు ఉంది. అసలు ఉపేంద్ర గారు పర్ఫెక్ట్ యాక్టింగ్ అనమాట. ఆయన్ని చూస్తే అసలు ఉపేంద్ర నాకు అనిపించలే, అసలు ఆంధ్ర కింగ్ అనేదే కనిపించింది నాకైతే. ఆయన క్యారెక్టరే అనిపించింది కానీ ఉపేంద్ర నాకు అసలు కనిపించలేదు. అసలు రామ్ గారి యాక్టింగ్ అయితే పిచ్చెక్కిచ్చేశాడు. భాగ్యశ్రీ అయితే ఈ మూవీతోటి ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది. చాలా చాలా బాగా ఆమె గ్లామర్ కూడా పండింది. అందులో ఒకటి ఆమె ఎమోషనల్, అసలైన యాక్టింగ్ ఈ మూవీలో చేశారు కదా. రామ్ పోతినేని కానీ భాగ్యశ్రీ కానీ ఎవరైనా అసలు అందరు యాక్టింగ్ ఇందులో చింపేశారనమాట. అందులో ఒకటి పేద ప్రజల కష్టాలు చూపెట్టారు ఈ మూవీలో. అందరు కలిసి ఇలాంటి గోదావరిలో ఎలా ఇబ్బందులు పడతారు, రాజమండ్రి కష్టాలు కూడా చూపెట్టారనమాట. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఆడియన్స్ డెఫినెట్గా చూడాల్సిన. అభిమాని యొక్క బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫిలిం అనమాట. సో అభిమానులందరూ థియేటర్లో ఆల్ ద ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే సినిమా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్ వార్లు చేసి వేరే హీరోల సినిమాలను తక్కువ చేసి వేరే హీరోల సినిమాలు ఫ్లాప్ చేసి సినిమా హిట్ చేయాలి అంటే వేరే హీరోలను తక్కువ చేసి మీ అభిమాన హీరో టాప్లో ఉండాలని కూడా అభిమానం కాదు. మన అభిమాన హీరో బాగుండాలని మీరు అనుకుని పక్క హీరోలు కూడా బాగుండాలనుకుంటే అది అభిమానం. సో మన అభిమాన హీరో ఎప్పుడు బాగుండాలనుకోవడం మన సినిమా. సో మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటామో అభిమానిగా ఆ సినిమాని అలా చూపించాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది. ఈ సినిమా చూసి హీరోలు కూడా వాళ్ళ అభిమానులు వెళ్ళి కలుసుకుంటారు అనుకోవచ్చు. అభిమానులు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎవరున్నానని నేను ఎక్కడున్నానని నేను ఒకడు ఉన్నానని అభిమాని హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. నా హీరోకి నేను ఉన్నానని తెలియాల్సిన అవసరం లేదు. బట్ నా హీరో కోసం నేను నిలబడతా. నాలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయన గుర్తిస్తారు చూసారా, అది అభిమానం. ఎంతమందిని వచ్చి కలవాలంటే ఆయన వల్ల కాదు.
కానీ మనం ఉన్నామని ఆయన గుర్తించే మన కోసం సినిమాలు చేస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి ఎన్నో స్టంట్లు చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం కూడా నిలబడుతున్నాం. సో అదే సినిమా ఇది కూడా. అండ్ రామ్కి అయితే నాకు తెలిసి గుడ్ కమ్బ్యాక్ ఫిలిం ఇది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. మామూలుగా రామ్ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఇలా ఉంటుంది, బట్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అండ్ నాకు ఉపేంద్ర గారు రామ్ కనబడలేదు, నాకు సూర్య సాగర్ కనిపించారు. ఆ క్యారెక్టర్లో అక్కడ సూర్య ప్లేస్లో నా హీరోని, సాగర్ ప్లేస్లో నన్ను ఊహించుకుని కూడా చూసిన కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చూస్తూ అరే నా హీరో కోసం కదా నేను చేశా కదా అన్న ఫీల్ నాకు వచ్చింది కదా. అలా ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అవుతాడు అన్న ఈ సినిమాకి. అంటే వాళ్ళిద్దరూ నిజంగా లవ్ స్టోరీలో ఉన్నారేమో అంత అంత బాగా చూపించారు ఫిలిం. అండ్ మెయిన్గా భాగ్యశ్రీ బోర్సే గారు మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నాకు కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ సమ్ అదర్ హైట్స్ ఇన్ ఫ్యూచర్. భాగ్యశ్రీ గారు విల్ బీ ఏ ఫ్యూచర్ స్టార్, డౌటే లేదు. కాంతా తర్వాత ఇది రెండు కూడా ఆమె పెర్ఫార్మెన్స్ పీక్స్. అండ్ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు, అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్టెడ్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలకు ఒకటి రేటింగ్ అడగొద్దు, రేటింగ్ ఇచ్చి మంచి సినిమాలు నేను తక్కువ చేయను. హీరోలు కాదని మన దగ్గర 90s హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కాదని ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు కదా, ఆయన ఎంతవరకు న్యాయం చేశారు? ఒకవేళ మన వాళ్ళని ఎవరిని పెట్టుకుంటారు? మన వాళ్ళని ఎవరిని పెట్టుకోవచ్చు అంటే మన వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా కూడా అది వార్లాగా అయిపోద్ది అన్న. సో అలాంటి ఎవరిని పెట్టుకోకుండా ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేసుకొని చాలా మంచి పని చేశారు. అండ్ 100% కాదు, 100కి 1000% ఉపేంద్ర గారు న్యాయం చేశారు క్యారెక్టర్కి. సో ఆయన బెస్ట్. ఇంకా వేరే క్యారెక్టర్ ఎవరు వద్దు, మన వాళ్ళు ఉన్నా కూడా వద్దు. మన వాళ్ళకు అంటే మన హీరోలు, మన ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్ వార్స్ చేయడానికి తప్ప మన అభిమాని హీరోని ఎలా చూద్దాం, మన అభిమాని హీరోని కొలుచుకుందాం అన్న ఆలోచన ఎవరికీ లేదు. సో అలాంటి అభిమానులు వద్దు మనకి. అభిమానం అంటే మన హీరో బాగుండాలి, అలాగే మా ప్రతి హీరో సినిమా హిట్ అవ్వాలి. నేనైతే అసలు స్కంద కానీ డబుల్ స్మార్ట్ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఏం ఆడుతుందిలే ఇది అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయాను నేనే. సో నేనే ఇంత ఎమోషనల్ అయ్యానంటే ప్రతి ఫ్యాన్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాడు. సో గోబ్యాక్ అవుతారు అనుకున్నా, మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఓవరాల్ మూవీ అంతా ఎలా ఉంది? సూపర్ హిట్. గారు అంటే ఆయన కరెక్టేనా ఈ సినిమాకి? నేను అదే అనుకున్నా, ముందు సినిమాకి వెళ్ళక ముందు అనుకున్నా ఈయన ఎందుకు పెట్టుకున్నారు, అనవసరంగా పెట్టుకున్నారేమో. తెలుగులో పవన్ కళ్యాణ్ కానీ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని పెట్టుకుంటే సరిపోదు అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత ఈయనే భలే సరిపోయాడే సినిమా కనిపించింది. సో జెన్యున్గా చెప్తున్నా, సినిమా మంచి బ్లాక్ బస్టర్ పడింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు చేసిన సినిమాలు 2-3 కొంచెం అటు ఇటు అయినాయి, కానీ అమ్మాయి ఈ సినిమాతో మంచి హిట్ కొట్టింది. గోల్డెన్ లెగ్ అనుకోవాలి ఈ సినిమాతో. ఓవరాల్ మూవీ ఎలా? మంచి బ్లాక్ బస్టర్. సో దీనికి ఉపేంద్ర గారు కరెక్ట్ అని అనిపించింది? అంటే చాలా మంది ముందు వేరే స్టార్స్తో ఎవరితో తీయచ్చు కదా అని అన్నారు కదా. అన్నారు, బట్ ఇక్కడ తీస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా, మన ఫ్యాన్స్ మళ్ళీ కొట్టుకుంటారు, అందుకని వేరే స్టేట్ సెట్ అయ్యారు. రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే బాగుంది. లాస్ట్ సినిమాలు కొంచెం ఎక్స్పెక్టేషన్ అంత ఆడలేదు కదా, ఇప్పుడు హిట్ కొట్టాడు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో తన స్కోప్ ఉంది, బాగుంది. సో ఆంధ్రాకి తాలూకా ఆంధ్ర తెలంగాణలో ఎలా ఆడితే బాగుంది, బాగా ఆడింది. అలా ఏం లేదు, సినిమాలా ఉంది కదా, అలా ఏం లేదా? అలా ఏం లేదు. కమ్బ్యాక్ అట్లా ఏం లేదు, జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. నేను ఆంధ్ర నుంచి జస్ట్ అసలు ఎలా ఉందో చూద్దామని. హైలైట్స్ ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఆర్ హైలైట్స్? సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కోసమైనా మళ్ళీ వెళ్ళదు. మన నీకు దండం రామన్న, ఏందన్న ఈ సినిమా అన్న, ఇలా తీసే ఏందన్న సినిమాలో ఉప్పు కారం పసకేస ఏం లేదన్న. అసలు సినిమా చూస్తున్న సేపు నేను నిజంగా అసలు అంత డల్లే అన్న సినిమా. ఒకటే ఏడుపు తప్ప ఏమీ లేదు. పైగా ఏంటంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఏందో రావడం పోవడం బాగానే ఉంది, కానీ రామ్ గారి మీద సినిమా అంతా ఉంది. కానీ రామ్ గారు ఏంటంటే ఆయన ఎందుకు ఇలా సినిమాలు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కాబట్టి సినిమాకి కనీసం పెట్టిన డబ్బులు కూడా వస్తారో కష్టమే. సినిమా అయితే ఏం లేదు బాయ్. నిజంగా ఒక సినిమా హీరో కోసం తన అభిమాని అతనితో ఫోటో దిగడానికి పోతే ఒక అవమానం ఎదురైతే ఆ సినిమా హీరోని అభిమాని కాపాడడానికి చేసే ప్రయత్నం ఇది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ రియాలిటీలో కూడా చాలా మంది హీరోలు ఫ్యాన్ అవుతుంటారు. ఆ సినిమా హీరోని మన దేవుడిలాగా కొలుస్తాం. హీరోలు వచ్చి వాళ్ళ అభిమానులు కలుస్తారు అనుకోవచ్చు. అది కష్టం అన్న, అది ఎట్లా జరుగుతుంది అన్న. సినిమాలు తప్ప రియాలిటీ జరగదు ఎక్కడ. అది వాళ్ళ అవసరాల కోసం పాడే తప్ప ఏమైనా ఉందో చెప్పండి. కాబట్టి సినిమా ఈ మాదిరిగా ఉంటే